హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల సంగతి ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు మరొకసారి రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయా అంటే, ప్రస్తుత పరిస్థితులను బట్టి అవును అనే సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న తమ దీర్ఘకాలిక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొత్త వేతన సవరణ సంఘం, 12th పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన మరియు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న 4 విడతల కరువు భత్యం, డీఏ బకాయిల చెల్లింపు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ లభించలేదని వారు ఆరోపిస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కేవలం సమయాన్ని వృధా చేసేలాగా జరిగిందని, చర్చల్లో ఎటువంటి పురోగతి లేదని ఉద్యోగులు కస్సుమంటున్నారు. మరి తమ డిమాండ్ల గురించి అడిగినప్పుడల్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మారిందని సాకులు చెప్తున్నారనైతే వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేవలం రెగ్యులర్ ఉద్యోగులే కాకుండా అవుట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలనైతే వారు ఉద్యోగ భద్రతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్లయితే వెల్లువెత్తుతున్నాయి. గత వైఎస్ఆర్‌సీపీ హయాంలో కూడా డీఏ బకాయిల కోసం ఉద్యోగులు రోడ్లెక్కి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాము. అయితే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతోందా అనే భయం అందరిలోనూ నెలకొంది. కూటమి పాలనలో కూడా తాము ఆర్థికంగా నష్టపోతున్నామని, తమ కుటుంబాల జీవన ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితులపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు మేధా విజయశేఖర్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గారు ఈ యొక్క అంశాలపై తమ వాదనను వినిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని తమ గత ప్రభుత్వంతో పోల్చవద్దని, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులను కేవలం జీతగాళ్లుగా కాకుండా ప్రభుత్వ ఆస్తిగా మరియు భాగస్వాములుగా భావిస్తోందని పేర్కొన్నారు. గతంలో ఉద్యోగ సంఘాల నాయకులను తుపాకులతో భయపెట్టి కేసులు పెట్టి వేధిస్తామనే పరిస్థితులు ఉండేవని, కానీ ఇప్పుడు 5గురు మంత్రులతో కూడినటువంటి కమిటీ 21 సంఘాల ప్రతినిధులతో అత్యంత వా మంచి వాతావరణంలో చర్చలు జరిపిందని ఆయన వివరించారు. 12వ పీఆర్సీని 2023లోనే ఏర్పాటు చేయాల్సి ఉన్న గత ప్రభుత్వం ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి 10 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక విధ్వంసం మరియు ఫిజికల్ ఆహ్, డిఫె ద్రవ్యం లోటండి. ఫిజికల్ డెఫిసిటీ లోటు వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని, అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను విడుదల చేయడానికి ఆమోదం తెలిపారని వెల్లడించారు. ఇందులో 7,000 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం, 2,500 కోట్ల రూపాయలు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల డీఏ, ఐఆర్ బకాయిల కోసం కేటాయించామని, ఇప్పటికే ఈ డబ్బులు ఉద్యోగుల ఖాతాల్లో పడటం ప్రారంభమైందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 15 రోజుల నుంచి నెల రోజుల్లోపు ఉద్యోగులకు మరిన్ని శుభవార్తలు చెబుతామని, కాబట్టి ఉద్యోగులెవరూ ఆందోళన చేయవద్దని, విరమించుకోవాలని చెప్పేసి ఆయన కోరారు. మరోవైపు వైసీపీ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ వాదనను తీవ్రంగా ఖండించారు. తమ ప్రభుత్వం హయాంలోనే అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టు ప్రకారంగా 2022లో పీఆర్సీ అమలు చేశామని, 23.29%తో ఫిట్‌మెంట్ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఇప్పటివరకు ఒక పీఆర్సీ వేయలేదని, పెండింగ్ బకాయిలు 40,000 కోట్ల రూపాయలకు చేరాయని ఆయన విమర్శించారు. అయితే ఆర్థిక పరిస్థితి సాగుగా చూపిస్తూ కాలయాపన చేయడం సరికాదని, ఉద్యోగులకు రావాల్సిన కమ్యుటేషన్, గ్రాట్యుటీ, ఎర్న్డ్ లీవ్స్ వంటి 7, 8 రకాల ప్రయోజనాలను ప్రభుత్వం తొక్కిపెట్టిందని ఆయన ఆరోపించారు. పెట్టుబడులు 25% వచ్చాయని చెబుతున్న ప్రభుత్వం ఆ డబ్బుతో ఉద్యోగుల సమస్యలు ఎందుకు తీర్చడం లేదని ఆయన ప్రశ్నించారు. రుషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుతూ వారు ఉద్యోగుల కడుపు మాడుతున్న సంగతి ఎందుకు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. నెల రోజుల్లోపు సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్న మాటలను కేవలం కంటితుడుపు చర్యలేనని, ఒకవేళ నెల రోజుల్లోపు ఈ బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనైతే ఆయన హెచ్చరించారు. అయితే ఈ చర్చను గమనిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం మరియు ఉద్యోగుల వ్యక్తిగత ఆర్థిక అవసరాల మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతున్నట్టుగా అర్థమవుతోంది. ప్రభుత్వం చెప్పే సూపర్ సిక్స్ పథకాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకవైపు ఉంటే, తమ నెలవారీ జీతాలు, రావాల్సిన బకాయిల కోసం ఉద్యోగుల నిరీక్షణ మరోవైపు ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా వచ్చే నెల రోజుల్లోపు పీఆర్సీ, ఐఆర్ మరియు డీఏలపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే గనక
రాష్ట్రంలో ఉద్యోగ పోరాటం మరింత ఉధృతం అయ్యే అవకాశమే ఉంది. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ప్రభుత్వానికి మరియు దాని వెన్నెముకగా ఉండే ఉద్యోగులకు మధ్య ఉన్న నమ్మకానికి సంబంధించిన విషయం. భవిష్యత్తులో ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుందో మరి చూడాలి. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే 12వ పీఆర్సీ డిమాండ్ అండి. ఉద్యోగులకు 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని మరియు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు. సో, బకాయిల మొత్తం ఉద్యోగ సంఘాల ప్రకారం సుమారు 40,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ప్రభుత్వం 10,000 కోట్లు విడుదల చేస్తూ ఉన్నట్లుగా చెబుతోంది. డీఏ బకాయిలు గత ప్రభుత్వం నుండి పెండింగ్‌లో ఉన్న 4 విడతల కరువు భత్యం డీఏలను వెంటనే చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి ప్రయోజనాల కోసం 7,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. డెడ్‌లైన్ ప్రభుత్వం వచ్చే 15 రోజుల నుండి నెల రోజుల్లోపు ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఔట్‌సోర్సింగ్ సమస్యలు కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సంక్షేమ పథకాలు మరియు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్ బలంగా ఉంది. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య పీఆర్సీ, డీఏ బకాయిలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలో తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరియు గత అప్పులను సాగుగా చూపిస్తూ ఉండగా, ఉద్యోగులు తమ హక్కుల కోసం ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల బకాయిల విడుదలకు ప్లాన్ చేశామని, నెల రోజుల్లో మరిన్ని గుడ్ న్యూస్ చెప్తామని అంటుంటే, ప్రతిపక్షం మాత్రం ఇది కాలయాపన మాత్రమేనని విస్మరిస్తోంది. ఉద్యోగుల నిరీక్షణకు ఫలితం దక్కుతుందా లేదా రోడ్డెక్కుతారా అనేది వచ్చే నెల రోజుల్లో మొత్తానికి తేలనుంది ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.